హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం, మీరు ఏ నెల అయినా సరే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏ నెలలో పుట్టినా సరే, ఏ రాష్ట్రంలో పుట్టినా, ఏ ఊర్లో పుట్టినా, ఏ గల్లీలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, మీరు 5వ తారీఖులో పుట్టారు. నేను 5వ తారీఖు నుంచే మాట్లాడుతున్నాను, 14, 3 కాదే కాదు. మీరు 5వ తారీఖులో పుట్టారా? ప్రపంచవ్యాప్తంగా మీరు పుట్టి ఉంటారా? పుట్టి ఉంటే మీరు కామెంట్ రూపంలో ఆయాం 5 అని కామెంట్ చేయండి. వండర్ఫుల్ వండర్ఫుల్ నంబర్, ఎనర్జిక్ నంబర్. సో చాలా 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 అద్భుతమైన నెంబర్. నేను ఆల్రెడీ ఇలా 2 నెలల నుంచి 5, 14, 23 తారీఖు నుంచి చెప్తున్నా కదా. ఈ 5వ తారీఖులో పుట్టిన వాళ్ళకి నేను అన్నీ మీకు ఉంటాయని కాదు, మీరు 5వ తారీఖులో పుట్టారు కదా, అండర్లైన్ చేసుకోండి. చాలా తెలివి ఉంటుంది, శరవేగమైన నాలెడ్జ్, దూసుకెళ్తాడు జస్ట్ స్పీడ్లో. మరి వీళ్ళ మైనస్ ఏంటి తెలుసా? చంచలత్వం. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అది కొన్ని రోజులు చేస్తారు, దాన్ని మంచిగా అనిపోయేది ఇంకోటి పట్టుకుంటారు, ఇంకోటి స్టార్ట్ చేస్తారు, అది మంచిగా 5-6 సంవత్సరాలు చేస్తారు, మళ్ళీ వాళ్ళు అవుతారు. చంచలత్వం. వీళ్ళ మనసు అందరికన్నా ఎక్కువ వేగంగా ఆగదు. పాదరసం ఆగుతుందా? మెరుకుడు ఆగుతుందా? ఆగదు కదా. వీళ్ళ మనసు కూడా పరి వెళ్తుంది. వీడికొన్నా ఆడుకున్నా, వాళ్ళ అక్క వెళ్తుందా, చెల్లి వెళ్తుందా, ఇట్లా 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 ఆడుకోతా, ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ తిరుగుతూనే ఉంటారు. నేను కూడా ఇప్పుడు తిరుగుతలే, పైసలు వస్తున్నాయి కదా, పైసలు ఇంటి దగ్గర వస్తున్నాయి కాబట్టి నేను తిరుగుతలే. అంతకుముందు నేను కూడా తిరిగినా. మీరు కూడా తిరుగుతారా? అడ్వెంచర్ చేస్తాం, బాగా ప్రయాణం అంటే ఇష్టం. ఈ ఊరు వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళాలి, ఆ అక్క దగ్గరికి వెళ్ళాలి, ఆ చెల్లి దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి. గలగలగలగలగలగల లకలకలకలక కాదు, గలగలగలగలగలగలగల మాట్లాడుతూనే ఉంటాం. మనం మాట్లాడుతుంటే మన భర్తకి ఇబ్బంది అవుతుంది, మనం మాట్లాడుతుంటే మన భార్యకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడొచ్చుకా? నువ్వు మాట్లాడవు కదా, నువ్వు మాట్లాడవు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నారు అంతే, వేరేది ఏం లేదు. చెప్పాను కదా, వీళ్ళు 5 తారీఖులో పుట్టిన వాళ్ళకి నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరూ పోలియో వ్యక్తులు ఉన్నారు, అందరూ పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఉండరు, అందరూ విడాకులు ఉండరు. కానీ కొందరికి ఉంటుంది ఇది. ఎందుకంటే నపుంసక గ్రహము, ఇది మధ్యలో ఉంటుంది. 1 నుంచి 9 నెంబర్లో మధ్యలో ఉంటుంది ఇది. సో వీళ్ళ తండ్రి చంద్రుడు, వీళ్ళ తండ్రి చంద్రుడు, వీళ్ళ అమ్మ తార. ఓకేనా? అంటే బృహస్పతి వాళ్ళ భార్య. ఒక విధంగా చెప్పాలంటే 5 నెంబరు హైబ్రిడ్. 5 నెంబర్ అంటే హైబ్రిడ్, నాట్ కాదు. సో అందుకోసమే కొన్ని అనారోగ్య కారణాలు వస్తాయి. అందుకోసమే నాకు ఉందిగా, నాకు లేదుగా అనేది మీకు తెలియదు కదా నంబర్ గురించి. సో 5 నెంబర్లు పుట్టిన వాళ్ళు చాలా అద్భుతాలు. యూనివర్సల్ మాస్టర్ కీ నెంబర్ అంటారు. 5 నెంబర్ అనేది ప్రపంచంలో చాలామందికి ఉండదు. 5 నెంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్లో చాలామందికి ఉండదు. అందుకోసం 5 నెంబర్ ఉండకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో మాట్లాడలేరు, ఆడలేరు, పాడలేరు. ఈ 5 నెంబర్ ఉన్నా కొందరు మాట్లాడలేరు, పాడలేరు, ఎగరలేరు, దుంకలేరు, భరతనాట్యం కూడా చేయలేరు. అర్థమైందా? సో 5 నెంబర్ వాళ్ళు చాలా అదృష్టవంతులు అని తెలుసుకొని, ఒక్క ఫ్యామిలీ లైఫే డిస్టర్బ్ అవుతుంది, అందరికి కాదు, మళ్ళీ కొందరికి అవుతుంది. దాని విధి సంఖ్యను బట్టి అందరికీ వికలాంగులు గారు, అందరికీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ కాదు, అందరికి పనులు ఊసిపోదు. అందులో ఎవరెవరికి ఏమున్నాయో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. ఓకేనా? అన్నీ మీరు చెప్తూ ఉంటే మేము 5 తారీఖే 14 తారీఖే నువ్వు నాకు కాలేదుగా అని అనుకుంటా కూర్చోవద్దు. కొందరికి జరిగినాయి కాబట్టి అది చెప్పినాం మీకు, నాకు జరిగింది కాబట్టి నీకు చెప్పిన. అందరికీ అలా ఉంటుందా అని కాదు. ఇక్కడ మీకు మేజర్ ఎవరికి ఎట్లా జరిగిందనో అనాలిసిస్ చేశాము, 20 సంవత్సరాల నుంచి తెలుసుకున్నాము, మీకు చెప్తున్నాం. ఓకేనా? మొత్తం మీద అయితే 5వ తారీఖులో పుట్టిన వాళ్ళకి అదృష్టవంతులు అని చెప్తున్నాను. ఫ్యామిలీ విషయం చాలా జాగ్రత్త చూసుకోండి. బెస్ట్ మ్యారేజ్ అనేది చేసుకోవాల్సిందే. మీరు కరెక్ట్గా 1, 10, 19వ తారీఖులో వివాహం చేసుకోవాలి. లేకపోతే మన జీవితం అంతా నాలాగనే ఉంటుంది. ఎలా నేను విడాకులు తీసుకున్నానో మీకు కూడా అలా అయ్యే అవకాశాలు ఉంటాయని ముందే మీకు నాలాగా కావద్దని మీకు ఒక సూచన చెప్తుంటే మీరు అపార్థం చేసుకున్నట్టున్నారు, కానీ సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఓకేనా? మొత్తం మీద అయితే ఆల్ ద బెస్ట్ అండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.